హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇక్కడ వచ్చేసి మన బుడ్డి పిల్లలు ఉన్నారు కదా, ఇవన్నీ కూడా స్ట్రీట్ డాగ్స్ పిల్లలు అని చెప్పాను కదండి నేను. బయట మన ఇంటి ముందు కుక్కలు 2, 3 ఆడకుక్కలు ఉన్నాయండి. అవి వచ్చేసి పిల్లలు పెడుతూ ఉంటాయి అన్నమాట, సంవత్సరానికి ఒక ఈత చొప్పున. ఇంకా పిల్లలు ఉండేసి మా పిల్లలు వాటిలన్నిటిని తీసుకురావడం, ఇంట్లో వేసుకోవడం, కాసేపు ఆడటం అట్లా చేస్తూ ఉండేవారనమాట. ఇంకా మనం ఇక్కడ ఇల్లు కట్టుకొని వచ్చినప్పుడు ఏమి ఇల్లులు లేవండి ఎదురుగా, అసలు ఫ్రంట్ కానీ ఇట్లా సైడ్ కానీ ఏమి లేవన్నమాట. అప్పటికి ఎవ్వరు రాలేదు. ఇక్కడ అన్ని చెట్లు చేమలు, ఇంకా మనకి ఎక్కువ ఈ కుక్కలతోనే పరిచయం అనమాట. ఇంక వీటితోనే మాట్లాడుకోవడం, వీటితోనే ఆడుకోవడం, ఇంకా రోజంతా అట్లనే సరిపోయేది అనమాట. పిల్లలు స్కూల్కి వెళ్ళి రావడం, వీటితో ఆడుకోవడం. నాకు కూడా ఇంక ఇంట్లో పిల్లలు లేనప్పుడు, ఆయన డ్యూటీకి వెళ్ళిపోయినప్పుడు వీటితోనే టైంపాస్ అయ్యేదండి. ఇంటి ముందు కుక్కలతోటి కాసేపు ఆడడం ఇట్లా చేసేదాన్ని అనమాట. అంటే అప్పట్లో స్టార్టింగ్లో అంత యూట్యూబ్ అనేది నేను చేయలేదండి. అంటే యూట్యూబ్ లేనప్పుడు కూడా నేను చాలా కుక్కలకి చూసేదాన్ని, వీడియోలు తీసుకునేదాన్ని కదా. ఎందుకంటే నా దగ్గర ఫోన్ కూడా ఉండేది కదా అప్పట్లో. ఇంకా అలా ఎన్నో కుక్కలండి మన చేతుల మీద అయితే. అంటే నా చిన్నప్పటి నుంచి, నాకు 5 సంవత్సరాల 10 సంవత్సరాల వయసు అప్పటి నుంచి కూడా నాకు కుక్కలు అంటే చాలా ఇష్టం అన్నమాట. ఇంకా వాటిని పెంచడం, ముద్దు చేయడం, అన్నం పెట్టడం, నీళ్ళు పెట్టడం. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చిన్నప్పుడు అందరూ అనేవారు అనమాట, అమ్మో కుక్కలు పెంచుతుంది, కుక్కలు డాడీ, కుక్కలు డాడీ అంటూ ఉండేవారు. ఇంకా అలా అలవాటు అయిపోయిందనమాట. అలా పిలిచి దీనికి కుక్కలు అంటే ఎంత ఇష్టం అబ్బా అనేవారు అప్పుడు మామగారులు వీళ్ళందరూ కూడా. ఇంకా అదే అలవాటు ఇప్పటి వరకు కూడా. ఇంకా అలానే నా తర్వాత నా పిల్లలు ఆల్రెడీ చదువుతున్నారు కూడా, 10th క్లాస్ 9th క్లాస్ అలాగా. ఇప్పుడంటే కొంచెం పెద్దగా అయ్యారులేండి. అప్పుడు ఈ వీడియో తీసి కూడా నేను చాలా రోజులైందనమాట. అంటే 2-3 ఏళ్ళ పైన అయింది. ఇప్పుడు మా అమ్మాయి కూడా బీటెక్ అయిపోయింది కూడా అనమాట. ఇవి అప్పుడు చిన్నప్పుడు వీడియోలు అనమాట. వేరే ఫోన్లో దొరికితే నేను ఇక్కడ వేస్తున్నాను ఈరోజైతే ఈ ఛానల్లో. ఇంకా మనకు వచ్చేసి ఇంకా కుక్కలతోటి అలవాటు అనమాట. అవి పీకుతా ఉంటే నడవనివ్వవు, ఫుడ్ పెట్టమని అట్లా ఇల్లంతా కూడా అలానే తిరుగుతూ ఉండేటి అనమాట. ఇంకెవరైనా ఇంటికి వచ్చినప్పుడు అబ్బాయి ఏంటి కుక్కలు, మీ ఇంటి నిండా కుక్కలు కుక్కలు అంటానే ఉండేవారు కుక్క పిల్లలని. ఇంకా వాళ్ళు అంటూనే ఉంటారు, మనం వింటూనే ఉంటాం. అలా ఒక చెవితో వింటాను, ఒక చెవితో వదిలేస్తానమాట. ఇంకెవరన్నా ఇంటికి రావాలన్నా భయపడేటోళ్ళు, ఇంట్లో కూర్చోవాలన్నా కుర్చీలు అబ్బాయి మీ కుక్కలు ఎక్కుతాయి, మీ కుర్చీల్లో గట్టనివ్వరు అనమాట అప్పట్లో. కానీ ఇప్పుడు వచ్చేసి మన ఇంటి ముందు ఇంకా అసలు ఒక్కో కుక్క పిల్ల చూద్దామన్నా కనపడతలేదండి. అలా అయిపోయిందనమాట. అంటే కొన్ని కుక్కలకి సర్జరీలు చేసేసారు. కొన్ని కుక్కలు ఏంటంటే ఇక్కడ ఇల్లులన్నీ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళ ఇల్లు భయపెట్టడంతో కొన్ని ఏమో వేరే రోడ్లలోకి వెళ్ళిపోవడం అలా జరిగిందనమాట. ఇంకా ఇప్పుడు వచ్చేసి మన ఇంటి ముందు కుక్కలు అనేది చాలా తక్కువ అండి, అంత కనిపిస్తలేదు. ఇప్పుడు వైట్ డాగ్, ప్యాంతరు అవే ఉన్నాయండి. ఇంకా కుక్క పిల్లలు అయితే మాత్రం లేవు. ఎందుకంటే వాటికి మరి సర్జరీలు చేసి వదిలిపెట్టేస్తారు కదా, అంత కూడా పుట్టట్లేదు అనమాట. ఇంకా ఎప్పుడో చిన్నప్పుడు అమ్ములు అని దాన్ని కూడా నేను స్ట్రీట్ డాగ్స్నే పిల్ల అనమాట, దాన్ని తీసుకొని ఇంకా నేనైతే ఇంట్లో పెంచుకుంటున్నాను అనమాట. ఇప్పటికీ అది వచ్చి నా దగ్గరికి 6 years అయితే కంప్లీట్ అయింది. దానికి పాపం ఒక మంచి పేరు పెట్టకుండా చిన్నప్పటి నుంచి అమ్ము అమ్ము అమ్మ అని పిలిచి అలానే అలవాటు అయిపోయింది. వేరే ఆంటీ ఉంటారు, అమ్ములని పిలిస్తే ఆమె కోపపడతారు అనమాట. అంటే వాళ్ళ కూతురి పేరు అమ్ములు అనమాట. ఇంకా నేను దీనికి అమ్ములని పిలిస్తే నువ్వు అమ్ములని పిలవద్దు దాన్ని అని ఆంటీ చాలా ఇట్లా అవుతారనమాట. కొంచెం అంటే కోపం కాదు, సరదాగా అలా అంటారనమాట. అట్లా నేను దాన్ని అమ్ము అమ్ము అని పిలిచి అలానే అలవాటు అయిపోయింది. ఇంకా అమ్ము కూడా ఒకసారి పిల్లల్ని పెట్టిందనమాట. పిల్లలంటే అప్పట్లో నాకు పెంచుకున్న కొత్తలో తెలీదు. అది చిన్నప్పటి నుంచి ఒక 1 year డాగ్ అయ్యేసరికి అది ఆడకుక్క అయితే 1 yearలోనే పిల్లలు పెట్టడానికి రెడీ అవుతుంది అనమాట. ఇంకా అలాగా మేము వదిలేయడంతో రోడ్డు మీద ఇంకా వేరే కుక్క పాపం అలా కలిసి దానికి పిల్లలన్నీ పుట్టినాయి అనమాట. నాకు తెలియలేదు అసలు, ఫస్ట్ టైం కదండి నేను కుక్కను పెంచడం. అది కడుపు ఫస్ట్లో గమనించలేదు, తర్వాత పెద్దగా అయ్యి కొద్దీ అప్పుడు తెలిసిందనమాట. అమ్మ ఇది ఏదో తేడాగా ఉంది, కడుపుతో ఉన్నట్టుందని అప్పుడు అనిపించింది. అప్పటి వరకు నాకైతే తెలియలేదనమాట. అంటే ఫస్ట్ టైము ఆడకుక్క చేసి పెంచుకున్న వాళ్ళకి అంత ఐడియా ఉండదు కదా, నాకు అలాగే అయిందండి. అందుకని ఎప్పుడైనా కానీ చాలామంది ఏంటంటే మొక్క కుక్కలు పెంచుకోండి, ఆడకుక్కలు అలా అంటారు. మరి ఆడకుక్కలు ఎక్కడికి పోతాయి చెప్పండి? అందరూ మొక్క కుక్కలే పెంచుకోవాలండి, ఆడకుక్కలు ఏమైపోతాయి? మనకు అలా అనుకున్నప్పుడు, పిల్లలు వద్దనుకున్నప్పుడు వెంటనే ఈ డాక్టర్ గారిని అడిగితే సర్జరీ ఎప్పుడు చేయాలనేది
వాళ్ళు చెప్తారనమాట. అప్పుడు మనం దానికి పిల్లలు పుట్టకుండా సర్జరీ చేసేయచ్చు. నేను కూడా అలాగే అనుకున్నాను, కానీ అస్సలు పుట్టకుండా సర్జరీ చేపిస్తే ఆ పాపం మనకి చుట్టుకుంటుంది కదా అని నాకు ఏదో ఒక ఫీలింగ్ అనమాట. ఆ ఫీలింగ్ తోటి నేను చేయించలేదు. సరే ఒక్కసారైనా పిల్లలు అయిన తర్వాత చేయిద్దాంలే దానికి సర్జరీ అన్నట్టుగా నేను ఒకసారి పిల్లలు అయినాయి, కానీ తర్వాత కూడా ఇంకా చేయించలేదండి. ఎందుకంటే 1 ఇయర్కి ఒకసారి ఒక 15 డేస్ అలా దానికి క్రాసింగ్ టైంలో నేను బయటికి వెళ్ళనివ్వకుండా, అసలు ఇప్పుడైతే బయటకు వదులుతలేదులేండి, బయటికి వెళ్ళకుండా నేను 10-15 డేస్ పైన అనమాట అలా గేట్ వేసేసి తాడు కట్టేసి ఇంట్లోనే పెడతాను అనమాట. ఇంకా ఇప్పుడు వచ్చి 4-5 ఇయర్స్ అంటే అసలు పిల్లలు పెట్టలేదులేండి, ఎందుకంటే నేను బయటికి పంపించాను కాబట్టి, ఇంట్లోనే ఉంచుతాను కాబట్టి. ఇవి వచ్చేసి ఇవే అనుకుంటండి మా అమ్ము పిల్లలు అనమాట. అమ్ము కూడా నేను చిన్న పిల్లల్ని పెట్టినప్పుడు ఎలా ఉంటుంది అనేది ఆ వీడియోలు కూడా ఉన్నాయి. అవి నేను మధ్య మధ్యలో అప్పుడప్పుడు వదులుతాను. ఫోల్డర్ పెట్టాను నేను వీటికి, అంటే మన ప్లేలిస్ట్లో ఉంటుంది అనమాట. అమ్ము చైల్డ్హుడ్ వీడియోస్ అని, అలానే స్ట్రీట్ డాగ్స్ వీడియో అయితే స్ట్రీట్ డాగ్స్ వీడియోస్ అని ఒక ఫోల్డర్ పెట్టాను. అమ్ము పెద్ద అయిన తర్వాత ఇవి ఒక లాంగ్ వీడియోస్, అమ్ము షార్ట్ వీడియోస్ అలా అని అప్లోడ్లో అయితే పెట్టానండి. మీకు ఏ వీడియోస్ కావాలంటే ఆ వీడియోస్ మన ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లో కానీ చూసుకున్నట్లయితే మీకు అన్నీ కూడా వివరంగా ఉంటాయి అన్నమాట. అమ్ము చిన్నప్పుడు వీడియోలు ఉంటాయి, పెద్ద అయ్యాక వీడియోలు వేరుగా ఉంటాయి. ఇలానే స్ట్రీట్ డాగ్స్ పప్పీస్ వీడియోస్ విడిగా ఉంటాయి అన్నమాట. మీకు ఏవి నచ్చితే అవి చూసుకోవచ్చు అనమాట. ఇంకా మన ఇంట్లో ఎప్పుడు ఇంకా కుక్క పిల్లలు ఉంటూనే ఉండేటి అండి. అంటే మేము ఇక్కడ ఇల్లు కట్టుకొని వచ్చి 7 ఇయర్స్ పైన అయిందనమాట. అప్పటి నుంచి కూడా మనకి ఇంకా ఇక్కడ అలవాటు అయిపోయి ఇక్కడ కుక్కలు వీటికి మా పిల్లలైతే వీటికి పేర్లు కూడా, ఒక్క కుక్క పిల్లకి కూడా ఒక్కొక్క కుక్క వచ్చేసి 5-6 పిల్లలు పెట్టేటి. 5-6 పిల్లలకి కూడా పేర్లు పెడతానే ఉండేవారు. ఏ పేర్లు పెడతానే ఉండరు. నాకేమో గుర్తుండేటి కాదు, వాళ్ళకే తెలుస్తుంది అనమాట. ఆ కుక్క పిల్ల చూడంగానే దాని పేరు వాళ్ళే చెప్పేవారు అనమాట. నాకు ఒక కొడుకు కూతురు, ఇంకా వాళ్ళకి కూడా ఎంత ఇష్టం అంటే కుక్కలన్నా కుక్క పిల్లలన్నా ఇప్పటికీ కూడా. ఇంకా మా ఇంటి దగ్గర అంతా కుక్క పిల్ల ఉండట్లేదని సెటర్ని వెళ్తే, అమ్మ ఈ కుక్క పిల్ల బాగుంది మనం తీసుకెళ్ళిపోదాం, అమ్మ ఆ కుక్క పిల్ల బాగుంది మనం తీసుకెళ్ళిపోదాం, ఇలానే అంటూ ఉంటారు. ముద్దమ్మ తల్లి ఇప్పుడే ఒక కుక్కని సాకుతున్నాను నేను ఇంట్లో వేసి, వద్దు ఇంకా దానికి అమ్ములకు కూడా జుట్టు ఊడుతుందండి కొంచెం, ఇల్లంతా కూడా ఎక్కడంటే అక్కడ ఎంటికలు ఉంటున్నాయి. దానికి ఏమైనా ట్రీట్మెంట్ చేయించాలన్నమాట. ఈసారి చేపిస్తాను. అలానే వీటికి పాపం రేషన్ వండి పెడుతూ ఉండేదన్నమాట పిల్లలకి, కుక్క పిల్లలకి. తర్వాత కొన్ని పాపం వీక్ అయిపోయి చచ్చిపోయేటి, లేదంటే పాములు మరి ఏమన్నా కరిసేటియో అలా కొన్ని చచ్చిపోయి, లేదంటే పందికొక్కులకు మందు పెడతారు కొంతమంది, అలా చచ్చిపోతాయి అనమాట. వీడియో నచ్చితే